ఇక మిషన్ తెలంగాణ దిశగా కమలం కసరత్తు చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలపై చార్జ్ షీట్ తో జనంలోకి వెళ్తుంది. 6 అబద్ధాలు 66 మోసాలంటూ కాసయ్య నేతలు పోరుబాట పెట్టారు. సరూర్ నగర్ లో బీజేపీ బహిరంగ సభ ఫుల్ సక్సెస్ అయింది. రేవంత్ రెడ్డి సర్కార్ పై కమల దళపతి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రధాని మోదీ దిశానిర్దేశం, మరోవైపు జాతీయ అధ్యక్షుడి జేపీ నడ్డా ప్రసంగంతో జోష్ మీదున్నారు బీజేపీ కార్యకర్తలు. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. ఒకవైపు ప్రధాని మోదీ దిశానిర్దేశం, మరోవైపు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మొత్తంగా మిషన్ తెలంగాణ దిశగా కూడా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందన్నట్లుగానే చెప్పాలి. రేవంత్ సర్కార్ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలపైన అయితే మాత్రం ఒక ఛార్జ్ షీట్నే వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది 10 సంవత్సరాల కాలం పరిపాలించినటువంటి పరిస్థితి. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో అయితే మాత్రం మొత్తంగా తెలంగాణ సమాజానికి అడుగడుగునా అన్యాయం జరిగిందని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, ఇటు బీజేపీ భారతీయ జనతా పార్టీ విమర్శించినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం కొలువు తీరినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీలు వేరు, ఇచ్చినటువంటి హామీని సరిగ్గా నెరవేర్చలేకపోయింది, ప్రజల అభిష్టాన్ని చూరగనలేకపోయింది. అంతకంటే మించి హైడ్రా పేరుతో కూడా ఒక హైడ్రామాను క్రియేట్ చేయటమే కాకుండా మొత్తంగా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీ ఒక పర్టికులర్గా ఒక స్టాండ్ అయితే తీసుకున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే 6 అబద్ధాలు 66 మోసాలు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఇటు ప్రజల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీలు కూడా అబద్ధపు హామీలు మాత్రమే. ఇవి ఒక్కటి కూడా ఆచరణ సాధ్యం కాలేదు. అది కేవలం ఒక మీడియా పరంగా ఒక సృష్టిస్తున్నారు. మేము అది చేసేసాం, ఇది చేసేసాం, మేమంతా కూడా ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప కనీసం ఆ విధమైనటువంటి పరిస్థితులు కనపట్టలేదు. ప్రజలంతా బెంబేలెత్తిపోయి ఉన్నారు అనేటువంటి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతోనే చాలా ఆగ్రహంతో కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక పర్టికులర్గా ఒక స్టాండ్ తీసుకోవడంతో పాటు ఒక గట్టి నమ్మకంతో ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇటు దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా కమలం కాషాయ జెండా రెపరెపలాడించాలని చెప్పి ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నప్పటికీ, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే అటు గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొలువు తీరినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకువెళ్లాలనేటువంటి విధంగా కూడా కమలనాథులంతా కూడా కమలదళం అయితే మాత్రం ఒక పూర్తిగా ప్రజల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి సరూర్ నగర్లో స్టేడియంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేయటమే కాకుండా పూర్తి స్థాయిలో ఇటు భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి వారందరినీ కూడా అటు నాయకుల్ని కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూనే రేవంత్ సర్కార్ వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తంగా దీంతో కమలనాథుల్లో అంటే కమలం పార్టీకి సంబంధించినటువంటి ఆ కాషాయ పార్టీ శ్రేణుల్లో అయితే మాత్రం చాలా తీవ్ర జోష్లో ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఎందుకంటే మనం గతంలో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూసాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా కూడా కార్పొరేటర్ సీట్లు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ పరిస్థితిని ఇప్పుడు గతంలో అయితే ఎమ్మెల్యే సీట్లు కూడా చాలా తక్కువ ఉండేటువంటి పరిస్థితి, 1, 2 అరాకొరగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 సీట్ల వరకు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ పరిస్థితిని కొనసాగిస్తూ 2 పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ కూలంకుషంగా ప్రస్తావిస్తూ ప్రత్యేకించి ఈ హైడ్రా అంశం హైదరాబాద్లో ఏదైతే ఉందో ఈ హైడ్రా ద్వారా ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పడినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక ఛార్జ్ షీట్ కాంగ్రెస్ పాలనపైన ఈ సంవత్సర కాలం పాలనపైన ఛార్జ్ షీట్ కూడా వేసుకుంటూ మొత్తంగా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఇటు కమల దళం అయితే మాత్రం ముందుకు సిద్ధమైందన్నట్లుగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా ఈసారి రాబోయేటువంటి ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కానివ్వండి, అదేవిధంగా రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కానివ్వండి సర్వత్రా సిద్ధం
పార్టీని సిద్ధం చేసుకుంటున్నాడు. పార్టీ శ్రేణులను సిద్ధం చేయటమే కాకుండా వారందరిలో కూడా ఒక జోష్ నింపుతూ అయితే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ.